మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించాలని ఉపాధి కూలీలు నారాయణపేట కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఉపాధి కూలీలు చేస్తున్న పనులకు కూలీ డబ్బులు సరిగా ఇవ్వడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇక కూలీలు అవకతవకలకు పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించి పంచాయతీ సెక్రటరీ, పోస్ట్ మ్యాన్ను సస్పెండ్ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. ఓన్లీ 4 వారాలే జరిగింది మేడం ఊర్లో. ఇది ఏంటి రౌండ్ ఆఫ్ ఊళ్ళు రాని వాళ్ళు మేడం అయినా చేసింది ఒకటి ఇది సర్కిల్ నేను పని ఇది డేట్ ఏంటి? ఇది ఈ నెలది ఆగస్ట్. ఈ 1 ఇయర్ లో అంతే జరిగింది మేడం. ఇయర్లో జరిగిన వరకు 4 రోజులు మాత్రమే జరిగింది మేడం. ఈ ఫైల్ మొత్తం అదే మేడం. ఈ 1 ఇయర్ బటన్ చేసి ఎవిడెన్స్ ఇప్పుడే వచ్చింది మేడం ఇలా 3 years. మేడం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ ఎట్లా ఉంది అంటే అటెండెన్స్ వాళ్ళకి ఏం ప్రూఫ్ ఏం లేకుంటుంది మేడం. బీపీఎం ఆన్లైన్లో కొట్టే వరకల్లా ఫిగర్ వచ్చేస్తుంది. ఆయన ఎంత అనుకుంటే ఆయన ఇచ్చేస్తాడు. అది జెరాక్స్ చేసి అవి మొత్తం ఉంది మేడం. సిస్టమాటికల్లీ అందరు ఒకటే మాకు మేడం 100 రోజుల పైసలు 3 ఏళ్ళు చేసినాం అని మా ఇంట్లో 6 మంది చేస్తాం. 6 మంది చేసినా కూడా 2000 ఒక్క వంద ఇస్తారు. వారంలో ఒకసారి చెక్ చేసుకుని పోతారు. అంతే దుడ్లు కూడా ఇచ్చలేదు. ఇంత వారం అయితే 1 రూపాయి ఇచ్చలేదు. మరి మాకు 3 పైసలు వచ్చినప్పుడు మా భర్త వచ్చి కాసి అడిగితే 3 పైసలు 2000 ఇచ్చిండు, మిగతా పైసలు ఉంటే తర్వాత ఇష్టపో మీకు పైసలు అన్నాడు పోయింది. కానీ మాకు నరేంద్ర అని పోస్ట్ ఉంటాడు, ఆయన తీసేయవలసింది. ఏం పని చేసినా పైసలు ఇస్తలేడు. మా ఊరికి పోస్ట్ మ్యాన్ వస్తలేడు. ఏం పియాసే కానీ ఉంటాడు బయట, కానీ ఫీల్డ్ ఆఫీసర్ ఆడు ఎవరికైతే పని చేస్తారో వాళ్ళ గ్రూప్ కాడికి వాళ్ళకి ఇచ్చేసుకుంటాడు. ఎక్కువ 25,000, 30,000. ఖానాపూర్ గ్రామం కుమారు ఉపాధి పథకాలపైన ఫీల్డ్ అసిస్టెంట్ గారు, పంచాయత్ సెక్రటరీ గారు 3 సంవత్సరాల నుంచి అడ్డగోలిగా పైసలు పని చేయని వాళ్ళ మీద హాజరు చేసి వాళ్ళకు కావాల్సిన వాళ్ళ మీద 30,000, 40,000 అమౌంట్ వేసి మిగతా వారి మీద కూలి కష్టం చేసిన వాళ్ళు 2,000, 1,500 వేసి ఇలా అడ్డగోలిగా చెట్లు పెట్టకుండా కూడా చాలా మీద చెట్లు పెట్టినట్ల బిల్లులు ఎత్తడము, ఇలాంటివి అన్ని సమస్యలు 2-3 సార్లు గ్రామ సభలో పంచాయతీ జరిగింది. ఒకసారి కూడా మన గ్రామ పెద్దల నుంచి కమిటీ వేసి ఒక 50,000 ధనగా కూడా కట్టించిన పెద్దల సమావేశంలో. అయినా పదే రిపీట్ చేస్తుండ్రు. దీనిపైన వెంటనే కలెక్టర్ మేడం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అధికారులు స్పందించి ఇంకోటి జాతీయ జెండాలు 15 ఆగస్టు రోజు పంచాయత్ సెక్రటరీ మేడము చెప్పులు వేసుకొని జెండాని ఎగిరించింది. మేము చెప్పినాము మేడం మీరు అలా చేయరాదు అంటే తను ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఏం కదిలే అని తన ఇష్టంగా తను ప్రవర్తిస్తుంది. ఇంకోటి మా పబ్లిక్ వల్ల మాకు పైసలు పడలేవు మేడం. మాకు కష్టం చేసి డొక్కార్చి కష్టం చేసి ఉడదెబ్బ కొట్టి దవాఖానా పోయి పైన వస్తే కూడా దాదాపుగా పని జరిగి మన మార్చిలో స్టార్ట్ అయితే ఇప్పుడు సెప్టెంబర్లో వస్తుంది బడ్జెట్. ఇంతవరకు అమౌంట్ రాలేదు. ఖానాపూర్ గ్రామం కుమారు ఉపాధి పథకాలపైన ఫీల్డ్ అసిస్టెంట్ గారు, పంచాయత్ సెక్రటరీ గారు